పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలిది. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలిది. తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, మన తండ్రిని స్తుతించుదాం, తండ్రిని స్తుతించుదాం, పరమ తండ్రిని స్తుతించుదాం. పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిరా కలువరి బలిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గోపు జోజిరెడ్డి మరియు శౌరీలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గోపు మత్యాస్ రెడ్డి, సునీతారెడ్డి, ప్రీతం రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, సుధారెడ్డి, అనురూప్, అమితారెడ్డి, తుమ్మ అభినందరెడ్డి, పూజారెడ్డి, తుమ్మ ఒలివర్ అర్పన్ రెడ్డి, డాక్టర్ గోపు జయప్రకాష్ రెడ్డి మరియు డాక్టర్ పౌలియన్ రాజ్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు ఏరువ రాయపురెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ అన్నమ్మ, పాళ్యం విజయరాణి, రాజశేఖర్, యనుమల ప్రమీళ, బ్రహ్మారెడ్డి, ఏరువ జోసఫ్ రెడ్డి, శ్రావణి, జోసఫ్, అనికేత్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, అన్షిత్ రెడ్డి, అన్షికారెడ్డి, ఆరాధ్యరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 2వ పుట్టినరోజు జరుపుకొనుచున్న గుండ్లపల్లి రియానాకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, జ్ఞానము, రక్షణ కలగాలని, తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని, దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 113 తాళ్ళూరు విచారణ. దాసరి రాజమ్మ 11వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దాసరి జగదీష్, కవిత మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ. బోయపాటి రాజారెడ్డి 9వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు బోయపాటి ఇన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం హిందూపూర్ విచారణ. ముమ్మడి సుశీలమ్మ గారి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాలయేసు ఇన్స్టిట్యూషన్స్ బలరామిరెడ్డి, శౌరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తుమ్మ రోహన్ సిద్ధార్థరెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు ఇంటర్ పరీక్షలు రాస్తుండగా దేవుడు తోడుగా ఉండాలని, మంచి మార్కులు దయచేయమని కోరుతూ అమ్మ అనిత, నాన్న తుమ్మ కరుణాకర్, తమ్ముడు రితేష్ అంతోని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. ప్రభు, నా మాటలకు చెవి ఒగ్గము, నా ఆర్తనాదములు వినుము. నా ప్రభు, నా దేవ, నీ సహాయం కొరకు నేను పెట్టు మొరలను విన్నపములను ఆలకింపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో ఎస్తేరు చేసేటటువంటి ప్రార్థనను, తన యొక్క ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి ఎలా కాపాడాలి,
దేవుని యొక్క కృప వారిపై ఎలా ఉండాలి అని ప్రభువుకి మొరపెడుతూ ఉన్నది. సువిశేషపట్నంలో క్రీస్తు ప్రభు ముఖ్యముగా 3 ద్వారముల గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అడగటము, వెదకటము మరియు తట్టటము. ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒక గోల్ అనేది ఉంటూ ఉన్నది, ఒక లక్ష్యం అనేది ఉంటూ ఉన్నది. లేని వారు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అడిగేటటువంటి సందేశాన్ని ప్రభు ఇక్కడ చెప్పట్లేదు. లేదా నీ యొక్క ఉద్యోగం కోసము ప్రభు దగ్గరకు వచ్చి అడగాలని చెప్పట్లేదు. నీ యొక్క ఫలితాలను గురించి ప్రభు దగ్గరకు వచ్చి అడగాలని ప్రభు చెప్పట్లేదు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, అడుగుడు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదికిడి దొరుకును అని మనకి తెలియపరుస్తూ ఉన్నది. ప్రభు స్వయంగా తన యొక్క మాటలను ఎందుకు మనకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఈ యొక్క మాటలోనే ప్రభు అంటూ ఉన్నాడు, అడిగిన ప్రతివాడికి ఇవ్వబడును, వెదికిన ప్రతివాడికి దొరుకును, తట్టిన ప్రతివారికి తెరవబడును అంటూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభుని తెలుసుకోవటంలో, క్రీస్తు ప్రభుని అనుసరించటంలో మరియు క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యానికి మనం ఎంత దగ్గరగా ఉన్నామనేటటువంటి అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణాల ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువుకు దూరమైన ఎడల, ప్రభు యొక్క సాన్నిధ్యంలో నడవలేకపోతూ ఉంటే ఆ యొక్క ప్రభు యొక్క మన్ననను, ఆ యొక్క మన్నింపును మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాజును కొనియాడి యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీనూ సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనతో గ్రహింపగలగల విచక్షణను మాకు దయచేయము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుగ్రహింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, నీవు తప్ప ఇతర ఆశ్రయం మెరుగని ఏకాకిని. మొదటి పట్టణం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణ భయం వలన కుంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభువైన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవ్వడు. సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలులనే ఎన్నుకుంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులనే నీ జనముగా స్వీకరించితినని నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకుంటువని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తిక తెచ్చుకొనుము. నీ బలసామర్థ్యమును చూసి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడైన ప్రభువు, నీవు నా మట్టుకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగుడు నన్ను నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును
మా శత్రువుల మీదకే మరల్పుము. ఆ పగతుడు అతని బలము అణగారిపోవునట్లు చేయుము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని. నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతి వాణ్ణి పొందు అసహ్యము కలిగించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందుట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనమును అర్పింతును. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటిని కంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుడిని చేసితివి. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నేను కష్టంలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. నీవు నా వేడుకోలును ఆలించితివి. నీవు ప్రమాణము చేసినదల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుదువు. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలింతువు. నీవు నా వేడుకోలును ఆలించితివి. హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చోటేది. నా హృదయము నిండా నీ ఉంటే వేరే వ్యక్తికి చేసేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణేశ్వా, ఆరాధన నా ప్రాణేశ్వా, ఆరాధన నా ప్రాణేశ్వా, ఆరాధన నా ప్రాణేశ్వా. నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ కూడా నేను నమ్మలేదు ప్రభువా. నా కోసం నీ రక్తం చిందించావని తెలిసినప్పటికీ కూడా నేను నమ్మలేదు ప్రభువా. నీ గాయాలలో నన్ను దాచి రక్షించగదేవా, నీ గాయాలలో నన్ను దాచి రక్షించగదేవా. దయచూపుము రాజా, దయచూపుము రాజా. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణేశ్వా,
ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారి శుభవార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుంచి 12 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అడుగుడు మీకు ఒసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదికిన ప్రతివానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెను అడిగిన మీలో ఎవడనైనా వానికి రాయి ఇచ్చునా? చేపను అడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానములు ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుకుందురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తపస్కాల మొదటి వారంలో ఉన్నాం. ఈ యొక్క వారంలో ఉన్నటువంటి పట్టణాలను మనం ధ్యానించినట్లయితే తపస్కాలము, లెంటెన్ సీజన్ లేదా దేవునికి దగ్గరగా జీవించేటటువంటి కాలముగా, దేవుని యొక్క అనుగ్రహ కాలముగా, ప్రభు యొక్క శ్రమలను ధ్యానించేటటువంటి కాలముగా మన యొక్క విశ్వాసులు ఈ యొక్క ఆలోచనతో కూడి ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి పట్టణాలను మనం ఒకసారి ధ్యానిస్తే ఈ యొక్క పట్టణాలలో ప్రభు చెప్తున్నటువంటి మాట, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదుకుడు మీకు దొరుకును అనేటటువంటి మాట మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మనం ఈ యొక్క మాటను ఉచ్చరిస్తూనే ఉంటూ ఉంటాం. కానీ మనం ఏమి అడగాలి, ఏమి ఎతకాలి, ఈ దేన్ని మనం తట్టాలి అనేటటువంటి ఆలోచన మనకు లేకపోయి ఉండవచ్చు. కానీ ఈ యొక్క తత్వశాస్త్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అరిస్టాటిల్ అంటూ ఉంటాడు, నోయింగ్ దై సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటారు. మన గురించి మనం తెలుసుకోవటమే మన యొక్క జ్ఞానానికి మొదటి మెట్టు అంటూ ఉంటారు. సోక్రటీస్ చెప్పేటటువంటి మాట ఏంటంటే, మన గురించి మనం తెలుసుకున్న కొద్దీ మనం ఎంత అజ్ఞానులమో మనకు తెలియపరుస్తూ ఉన్నది అని ఆ యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి ఎరిగినట్లు ఎడల, ప్రభు సన్నిధికి వచ్చిన ఎడల నీవు జ్ఞానాన్ని బడియుదువు, అదే జ్ఞానానికి మొదటి మెట్టు అని ఈ యొక్క గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈ యొక్క పవిత్ర గ్రంథంలో మనము ధ్యానించిన ప్రతిసారి కూడా ఒక నూతన ఆలోచన అనేది మనకు వస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క క్రీస్తు ప్రభు ఈరోజు ఇచ్చినటువంటి కొన్ని మాటలను మనం ధ్యానిస్తే ఆ యొక్క మాటలలో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటంటే, అడగటము, తట్టటము, తెరవబడటము లేదా తట్టటంలో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి అర్థము మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి కొన్ని ఉపమానాలను మనం ధ్యానిస్తే అడుగుడు ఇవ్వబడును అని ప్రభు సమాధానం చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక మనం అడగాలి. అంతేకాకుండా అడగటంలో మనము నిస్సహాయులుగా ఉండకూడదు, మరియు అడిగేటటువంటి విషయంలో మనం ఏమి అడుగుతున్నామా అనేటటువంటి ఆలోచన మనకు ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు.
ఏంటంటే ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే నాకు న్యాయం చేయమని ఆ యొక్క న్యాయాధిపతి దేవునికి, మానవులకు, అధికారులకు ఎవరికి కూడా భయపడినటువంటి వ్యక్తి ఈమె పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేకూర్చు అని అడిగిన ప్రతిసారి కూడా ఆయన నిరాకరించారు. కానీ చివరికి ఆయనలో ఒక మార్పు అనేది చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఈమెకు న్యాయాన్ని చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక స్త్రీ అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి ఒక బాటసారి వస్తే ఆ యొక్క బాటసారిని ఏదో ఒక వస్తువులతో ఆయన పోషించాలనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి తన యొక్క స్నేహితురాలైనటువంటి ఇంటికి వెళ్ళి డోరు కొట్టి అడుగుతూ ఉంటే, నేను, నా యొక్క భర్త, నాతో పాటు నా పిల్లలు మంచంలో పడుకొని ఉన్నాం, నేను ఎటువంటి సహాయము చేయలేము అని చెప్తే ఆమె పదే పదే ఆ యొక్క ఇంటి డోర్ను తట్టడం ద్వారా, అడగటం ద్వారా ఆమె యొక్క అవసరాన్ని ఆ యొక్క స్త్రీ తీరుస్తూ ఉన్నది. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటకు ఏంటి అర్థము అంటే, మనము ముఖ్యంగా 3 మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకటి, లుక్ టు ద హెవెన్స్, మనం పరలోకం వైపు చూడాలి అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, పరలోకం వైపు చూసినప్పుడు దేవుని గురించి మనం తెలుసుకుంటే, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మనం తెలుసుకుంటే, దేవుని యొక్క అనుగ్రహాన్ని గురించి మనం తెలుసుకుంటే, దేవుని యొక్క జ్ఞానం గురించి మనం తెలుసుకుంటే, అప్పుడు ప్రభువు మనకంటే ఎంత గొప్పవాడు అని తెలుసుకున్న తర్వాత మనము ప్రభువుని అడిగేటటువంటి ప్రతి ఒక్క విన్నపాన్ని మనము దృఢంగా విశ్వాసంతో అడగలుగుతూ ఉంటాం. అప్పుడు రెండో మాట ఏంటంటే, లుక్ ఇంటూ యువర్ సెల్ఫ్, లుక్ టు ద లార్డ్, లుక్ టు ఇంటూ యువర్ సెల్ఫ్, అంటే మనలో మనం చూసుకోవాలి అంటూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఫిలాసఫర్ చెప్పినటువంటి విధంగా అరిస్టాటిల్ నోయింగ్ దై సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ నాలెడ్జ్ అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే మనల్ని మనం తెలుసుకోవటమే గొప్ప విద్య లేదా జ్ఞానము అంటూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఒకసారి పరలోకం వైపు చూసి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి అని తెలుసుకుంటే మనం ఎంత చిన్నవాడిగా, ఎంత చేతగాని వాడిగా, ఎంత దేవునికి తగినటువంటి వ్యక్తులం కాదని తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క మనసు అనేది ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటుంది. మూడవదిగా లుక్ అరౌండ్, అంటే మన చుట్టుపక్కల మనం చూడాలంటూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో జీవించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇతరులను గమనిస్తూనే ఉంటాం, ఇతరులతో మాట్లాడుతూనే ఉంటాం, ఇతరులతో చేసేటటువంటి ప్రతి క్రియలో ఎవరినో ఒకరిని కలుపుకొని మన యొక్క జీవిత ప్రయాణంలో కొనసాగిస్తూనే ఉంటాం. కానీ ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇతరులను చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం ఎంత బలహీనులమో లేదా ఎంత తక్కువైనటువంటి వ్యక్తులమో దేవుని ముందు ఒక నీటి బుడ్డగా అందేటువంటి వ్యక్తిగా మనం పరిగణలోకి తీసుకుంటామో అప్పుడు మనకున్నది ఇతరులకు సహాయం చేయటానికి మన యొక్క మనస్తత్వం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ అడిగినప్పుడు, వెతికినప్పుడు మరియు తట్టినప్పుడు మన యొక్క ఆలోచన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఇంకా మనకున్నటువంటి తెలివితేటల్లో ఏమి కూడా దేవుని ముందల పనిచేయకూడదు కూడా. అప్పుడు ఎందుకంటే జ్ఞానము కానివ్వండి, విజ్డమ్ కానివ్వండి, ఇంటలెక్ట్ కానివ్వండి, విల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనలో ఉంటే అవి వాటి ద్వారా మనం ప్రార్థన చేస్తే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు అడిగినా కానీ అవి అలాగే ఉంటుంది, మన యొక్క జీవితం అలాగే ఉంటుంది. కానీ ఇవేమీ పని చేయకుండా ఒక హృదయం మాత్రమే ప్రభు సన్నిధికి వచ్చి అడిగినప్పుడు, వెతికినప్పుడు, తట్టినప్పుడు ప్రభు యొక్క హృదయం అనేది తెరవబడుతూ ఉంటుంది. రెండో మాట ప్రభు చెప్పేటటువంటి మాట ఏంటంటే, క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు ఒక మార్గాన్ని, ద్వారమును అని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే 3 ద్వారములు అని మనం ఎందుకు తెలియపరుస్తూ ఉన్నామంటే, అడగటము, వెతకటము మరియు తట్టటం అనేది
ప్రభువుకి సన్నిధికి చేరేటటువంటి ఒక మార్గము. ఆ మార్గంలో సక్రమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడే ఆ మార్గానికి విలువ ఉంటుంది. ఆ మార్గంలో ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. అదే స్పిరిచువల్ జర్నీ అంటారు, లేదా ఆధ్యాత్మిక ప్రయాణం అని పిలువబడుతూ ఉంటుంది. అది ఆ యొక్క ప్రయాణంలో మనము ఏమి తెలుసుకుంటూ ఉంటామంటే, మనం ఎంత పాపాత్మో తెలుస్తూ ఉంటుంది, మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామో తెలుస్తూ ఉంటుంది, మరియు మన యొక్క జీవితము దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధము లేదా ఉన్నటువంటి గోడ ఉంటే ఆ యొక్క గోడకి ఏ విధంగా మనం బద్దలు చేయగలము, దాన్ని తట్టుకొని మనం ప్రభు యొక్క సాన్నిధ్యానికి ఏ విధంగా వెళ్ళగలము అనేది ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో ప్రభుయే చెప్తూ ఉన్నారు, నేను గొర్రెలకు ద్వారమును అని. అంటే ఎందుకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నారంటే, ఆ యొక్క మార్గంలో మనం ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటామో, ఆ యొక్క మార్గంలో ఎవరైతే జీవిత విధానాన్ని తెలుసుకుంటూ ఉంటారో, ఆ యొక్క జీవిత విధానంలో ప్రభు ద్వారా ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ నిగూఢ సత్యాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఇరుకైన మార్గమున ప్రవేశించండి. ఈ యొక్క త్రోవలో ప్రయాణం చేసేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు అని అంటూ ఉన్నారు. ఎందుకు అంటే, ఈ యొక్క మార్గాన్ని 2 మార్గాలుగా ఉంటే, ఒకటి జీవాన్ని ఇస్తూ ఉంటుంది, ఇంకొకటి మన యొక్క జీవాన్ని కోల్పోయే విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటాం. కానీ మనం ఎంచుకునేటటువంటి మార్గము, ప్రభు చెప్పేటటువంటి మార్గం ఏంటంటే ఇరుకైన మార్గము. ఈ తపస్కాలంలో ఇరుకైన మార్గం అంటే అడగటము, తట్టటము, మరియు వెతకటము. అది ఏంటంటే ప్రభు యొక్క సాన్నిధ్యం ఎక్కడ ఉందని మనం చూడాలి, ఎతకాలి, మరియు ప్రభు యొక్క హృదయాన్ని మనం తట్టాలి. అందుకే దర్శన గ్రంథంలో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట, వినుము, నేను నీ యొక్క హృదయం చెంత నుంచొని ద్వారమును తట్టుచున్నాను. ఎవరైనా వినిన ఎడల ఆ యొక్క ద్వారం తెరిస్తే నేను లోనికి వచ్చి మీరు నాతో భుజిస్తారు, నేను మీతో భుజిస్తాను అంటూ ఉన్నారు. ఆ యొక్క ద్వారం తెరుచుకోవటంలోని ఆ యొక్క వినేటటువంటి వినికిడిలో ప్రభు యొక్క స్వరాన్ని మనం వినగలుగుతూ ఉంటాం. ఆ తట్టేటటువంటి సమయంలో ప్రభు యొక్క హృదయం అనేది తెరవబడుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా 3 మార్గాలుగా, 3 ద్వారాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అడిగినప్పుడు ప్రతిసారి ప్రభు ఎంత గొప్పవాడు అని తెలుసుకోవాలి, ప్రభు ఎంత ఆశీర్వాదకరమని మనకిస్తూ ఉన్నాడని తెలుసుకోవాలి. మరియు ఎదిగేటటువంటి సమయంలో పోగొట్టుకున్నటువంటి నాణ్యం కొరకు ఒక స్త్రీ ఏ విధంగా అయితే ఎతుకుతూ ఉన్నదో, ఇది నిజమైనటువంటి సాన్నిధ్యం ఎక్కడ ఉన్నదని మనం కూడా ఎతకాలి. అప్పుడు ఎదికినప్పుడే ఆ యొక్క నిజమైనటువంటి కారుణ్యాన్ని, నిజమైనటువంటి సాన్నిధ్యాన్ని, నిజమైనటువంటి స్వస్థతను మనం పొందుకోగలుగుతూ ఉంటాం. అందుకే క్రీస్తు ప్రభు వెళ్ళిన ప్రతిసారి కూడా వాక్య పరిచర్యలో ప్రభు అంటూ ఉన్నారు, వీరు కాపరలేనటువంటి గొర్రెల వలె ఉన్నారు అని. తన యొక్క హృదయం కరుక్కుపోతూ ఉన్నది, తాపత్రయపడుతూ ఉన్నది, కరుణింపబడుతూ ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని ప్రభు యొక్క ద్వారాన్ని వెతకటం. ప్రభు యొక్క ద్వారాన్ని మనం వెతికినప్పుడు మనము ఆ యొక్క ద్వారం చెంత మనం తట్టబోతూ ఉంటాం. కావున ఆ యొక్క తలుపు తెరవబడాలంటే మన యొక్క హృదయం అనేటటువంటి తలుపు కూడా ప్రభు కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసిన ప్రతిసారి కూడా ప్రభు యొక్క సాన్నిధ్యం కోసం మనం ప్రార్థించిన ప్రతిసారి కూడా ఆయన యొక్క హృదయం అనేది తెరవబడుతూ ఉంటుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఈ యొక్క జీవితంలో ప్రభు యొక్క మాటల ప్రకారం అడగాలి, వెతకాలి, మరియు ప్రభు యొక్క హృదయాన్ని తట్టాలి. తట్టిన ప్రతి వారికి తెరవబడును అంటూ ఉన్నారు, వెతికిన ప్రతి వారికి దొరుకును అని చెప్తూ ఉన్నారు. అది ఎదికిన ప్రతి వారికి దొరికిన ఏ విధంగా అయితే దొరుకుతూ ఉన్నదో అడిగిన ప్రతి వారికి కూడా ఇవ్వబడుతూ ఉన్నది. అదే ప్రభు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క అనుగ్రహాన్ని మనందరికి కూడా దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. కానుకలు తెచ్చినాం కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాం కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి.
బలిగా నిన్నే అర్పించినావు. బంగారు మనసును పొసగు నాకు, నీ పరిశుద్ధాత్మను పొసగు నాకు. బలిగా నిన్నే అర్పించినావు. బంగారు మనసును పొసగు నాకు, నీ పరిశుద్ధాత్మను పొసగు నాకు. అబ్బా శరణం, యేసు శరణం, ఆత్మా శరణం, దేవా శరణం. అర్పించెదను నిన్నే బలి, అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపము. నీ బిడ్డలమైన మేము సమర్పించి ఈ బలి అర్పణలను, విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరింపము. మా హృదయంలో నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నీ అనుగ్రహ జీవితమందు జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును వినాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలో ఉన్న పేదలను, బాధితులను జాలతో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగింపబడినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలాంటిని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తలయుగు మరీ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసోపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, పునీత శిలువ యోహాను గారితోనూ, పునీత చిన్న తెరీసమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమైన విందు ఇది పరలోకపు విందు. మధురమైన విందు ఇది పరలోకపు విందు. పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. మధురం మనోహరం అమరం అజరామరం. మధురం మనోహరం అమరం అజరామరం. మధురమైన విందు ఇది పరలోకపు విందు. పరమ ప్రభుని విందు ఇది పరిశుద్ధుని విందు. ఆబేలుని బలి అర్పణ విందు. మెల్కిసెదెకుని అర్చక విందు. ఆబేలుని బలి అర్పణ విందు. మెల్కిసెదెకుని అర్చక విందు. సకల ప్రజలకు రక్షణ విందు. సకల ప్రజలకు రక్షణ విందు. శాంతి శుభములు ప్రసాదించును. శాంతి శుభములు ప్రసాదించును. మధుర విందు ఈ విందు. సుమధుర విందు ఈ విందు. 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 మధురం మనోహరం అమరం అజరామరం. మధురం మనోహరం అమరం అజరామరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినుదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. అడిగిన ప్రతివానికి లభించును, వెదికిన ప్రతివానికి దొరుకును,
తట్టిన ప్రతి వారికి తలుపు తెరవబడను అని ప్రభు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయకై ఆశతో నన్ను దీవించి నిన్ను ఆర్దించు నీ దాసులను కృపతో చూడుము. స్వర్గపు సంపదను వారికి సమృద్ధిగా దయచేయము. ఈ రీతిగా వారు ఉత్తమమైన వాటి కొరకు ప్రార్థించి పరమోన్నతమైన వాటిని పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించునుగాక. ఆమేన్. సమాధానం తెల్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా. నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా. నా ప్రభువా నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించి. నీ జననమున ఆకాశమందు వెలుగు ప్రకాశించి. నీ మృతితో విశ్వముపై చీకటి తెరలు దిగి. నీ మృతితో విశ్వముపై చీకటి తెరలు దిగి. నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా. నా ప్రభువా నీ మరణమును గాంచిన ప్రకృతి ఎంతో విలపించి. నీ మరణమును గాంచిన ప్రకృతి ఎంతో విలపించి. నీతి సూర్యుడ నిన్ను గనలేక సూర్యుడు మరుగాయి. నీతి సూర్యుడ నిన్ను గనలేక సూర్యుడు మరుగాయి. నా ప్రభువా నా దేవా నా కొరకే